మనం కొత్త వీడియో వచ్చేసాం మళ్ళీ ఈరోజు అయితే ఇంటర్నేషనల్ T20 ఆడుతున్నాను. పాపం టేల్స్ వేసుకున్నాం, హెడ్స్ పడింది. వాళ్ళు ఏం తీసుకుంటారు అంటే మనం ఫస్ట్ బౌలింగ్ ఓన్లీ 2 hours కాబట్టి ఈజీగా వేసేద్దాం, ఏం పర్వాలే. విరాట్ కోహ్లీ ఉన్నాడో లేదో చూసేకోలేదు, నేను చూసుకోలేదు అంటే బాగుండు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బాగా ఆడతాడు, తన బ్యాటింగ్ బాగుంటుంది ఎక్కువ. నాకు నచ్చింది ఎవరు అని అడిగితే విరాట్ కోహ్లీ ఫస్ట్, MS ధోని సెకండ్, రోహిత్ శర్మ థర్డ్. ఎందుకంటే మా మాయకి రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం, కానీ నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా చాలా ఇష్టం. కానీ నేను ఇద్దరిని ఇష్టపడతాను. ఫస్ట్ మాత్రం నేనైతే ధోని అనుకోండి, ఇప్పటికి వచ్చేసరికి విరాట్ కోహ్లీ అయిపోయింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ నాకు అగ్రెసివ్ నచ్చుతుంది, నాకు ఎక్కువ నచ్చుతుంది. కోపం, అదే అగ్రెసివ్ అంటే కోపమేలే, ఆ కోపం నాకు వెరీ అంటే బాగుంటుంది అన్నమాట. ఐఐటీలు ఇక్కడ చూసుకుంటుంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మేమే పెద్ద పోటుగత్తుల్లాగా ఎంత కోపంగా ఉంది మాకు ఇప్పుడు ఇవాళ. ఏరా మీరు, మీకు అర్థం కావట్లే, మీకు పవర్ ప్లే ఆగండి, ఇప్పుడే ఫీల్డింగ్ మార్చేస్తాను. వీళ్ళకి ఫీల్డింగ్ మార్చకపోతే పవర్ ప్లే సెలెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ గూగ్లీ చూసారా మాట గూగ్లీ కొట్టినాడ్రా పెద్ద 6. 10 రన్లు స్కోర్ చేశారా, 10 కాదు 13, 14. ఇంకేమైతే మన తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను, మేము మ్యాచ్ గెలిచేసే ఇండియాకు పేరు తెస్తాం. ఈ మ్యాచ్ గెలిచేసి ఇండియాకి పేరు తెస్తాం అంటే తెస్తాం. అందరూ చూస్తున్నారు కదా ఎలా వచ్చాము, అలా వచ్చాము. యార్కర్ కింగ్ ఇక్కడే చికి జుమ్. జస్ప్రీత్ బుమ్రా అంటే బౌలింగే. రిస్కీ జోన్స్ యాక్టివేటెడ్ ఫర్ బ్యాట్స్మెన్. రిస్కీ జోన్స్ అన్నారు, ఇది కాదు రిస్క్లో ఉంది. ఏంటిలో రిస్కీ జోన్ అంటున్నారేమో, మళ్ళీ ఏమో రిస్కీ అని చెప్పేసి 6లు 4లు పంపిస్తున్నారు. ఎప్పుడు వద్దరా బాబు బ్యాటింగ్ ఫుల్ టాస్ తీసుకుంటున్నాను. గైస్ ఏంటిది, కొడతనా వికెట్ పడుతుంది అనుకున్నాను, పడింది వికెట్. 2 వికెట్లు తీసుకున్నాడు గైస్ జస్ప్రీత్ బుమ్రా, ఏమైనా తీసుకున్నాడు. ఏటో చేశాడో మాయా మంత్రం లేదు మనకి. జస్ప్రీత్ బుమ్రా అంటే ఏమనుకున్నారా? ఎస్, జస్ప్రీత్ బుమ్రా. నా పేరు జస్ప్రీత్ బుమ్రా.
ఎవరికైనా కావాలా? లాస్ట్ బాల్ యార్కర్ అయితే వస్తుంది, చూసుకో. గైస్ మనమైతే ఇప్పుడైతే 25 అయితే స్కోర్ చేయాలి 12 బాల్స్లా. ఫస్ట్ బ్యాటింగ్ రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఏంటిది, వీళ్ళకి అసలే బ్యాటింగ్స్ రావు, వీళ్ళకి బ్యాటింగ్స్ ఇచ్చారు. ఎంత గట్టి కొట్టాడు షాట్, ఇంకేమైనా గట్టి కొట్టాడంటే అది రిషబ్ పంతే. పంత్ బ్యాటింగ్ ఉంటుంది మామూలుగా ఉండదు. మళ్ళీ వెళ్ళిందో వెళ్ళదు తగులుతుంది అనుకున్నాం. సరిపోతుంది 3 runs ఎనఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో 3 runs తీస్తే అవుట్ అయిపోతుంది. ఇప్పుడే స్టాప్. జస్ట్ 5 minutes ఆగండి, ఇప్పుడే వస్తాను మళ్ళీ.